బీసీలకు 42% రిజర్వేషన్ పట్ల ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో బీసీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వాన్ని కొనియాడారు. బీఆర్ఎస్ బీజేపీలు బీసీలను కేవలం ఓటు వేసే యంత్రాలుగానే చూశాయని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు చట్టసభల్లో ఉద్యోగ అవకాశాల్లో 42% రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం చేయడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. అనంతరం బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ సర్పంచ్ ఒకరు 42% రిజర్వేషన్లు కల్పించడం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లుగా తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలందరం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ప్రతి గుండెలో గుడిసెలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్పారు. బీసీలను మోసం చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీలకు తగిన బుద్ధి చెప్తామన్నారు. బీసీలకు ఆయన ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఆయన బీసీల గురించి, అణగారిన వర్గాల గురించి ఎంతో అభివృద్ధి చేయాలా, మరి వారు ముందుకు వస్తేనే ఈనాడు దేశం భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో 42% రిజర్వేషన్ కల్పించిన దానికి వారికి మేము ప్రత్యేకంగా బీసీ సామాజిక వర్గం తరఫున ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ ఏదైతే పాదయాత్రలో పాల్గొని దేశం మొత్తం పర్యటించడం జరిగింది, అదే టైం లోపల మన దేశంలో ఎవరైతే ఎక్కువ సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆనాడు రాహుల్ గాంధీ గారు మీరెంతో మీకంతా అనే నినాదంతో ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు ఓట్ హమారా రాజ్ తుమారా అనే నినాదాన్ని విస్తృతంగా చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అన్నది ఒక విధానాన్ని, ఒక నినాదాన్ని, మేమెంతో మాకంతే అనే నినాదాన్ని ఒక విధానంగా ఇలా చట్టసభలో ఒక రూపం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్కు బోత్గడ్డ ధన్యవాదాలు చెప్తా ఉంది. ఈ భారతీయ జనతా పార్టీ బీసీలకు న్యాయం చేస్తున్నది ఒక చిన్న ఆశతో, కొందరు నాయకులు చెప్పిన విశ్వాసంతో బీజేపీలో పార్టీలో చేరడం జరిగింది. తర్వాత తెలిసింది ఏంటంటే బీజేపీ పార్టీ బీసీలకు ఎటువంటి న్యాయం చేస్తలేరు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గజేంద్ర నాయకత్వంలో బీసీలకు 40% రిజర్వేషన్ చేసింది. కాబట్టి తిరిగి నా పార్టీలో, సొంత పార్టీలోకి నిన్న గజేంద్ర నాయకత్వంలో చేరడం జరిగింది. రానున్న స్థానిక ఎలక్షన్లో ఈ బోతు మండలంతో పాటు సురణ మండలంలో ఉన్న 2 మండలాల్లో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీని, ప్రతి ఒక్క ఎంపీటీసీని, 2 జడ్పీటీసీలని, 2 ఎంపీపీలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసే దిశగా, ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకొని పోయే దిశగా అడుగు ముందుకేస్తానని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త